నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. నేను శ్రీలత. ఇక డీటెయిల్ చూస్తే చరిత్ర పుటల్లోకి కృష్ణా రైల్వే వంతెన. బెజవాడ రైల్ జంక్షన్ కోసం కృష్ణా నదిపై నిర్మించిన తొలి రైల్వే వంతెన ఇక కనుమరుగు కానుంది. ఇది అత్యంత పురాతన రైల్వే బ్రిడ్జ్. దీనిని కృష్ణా బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. ఈ చారిత్రక వంతెన నిర్మాణం 1893 మార్చి 17న మీటర్ గేజ్ రైల్వే కోసం ప్రారంభమైంది. తర్వాత 1897లో మద్రాస్ బెజవాడ, ప్రస్తుత విజయవాడ రైల్వే మార్గం అభివృద్ధి కోసం దీనిని మిక్స్డ్ గేజ్ గా మార్చారు. ఈ వంతెన అప్పటి బ్రిటిష్ కాలంలో దక్షిణ భారత్ రైల్వే రవాణా అభివృద్ధికి ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. నేటికి ఇది బెజవాడ వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. చెన్నై, న్యూఢిల్లీ గ్రాండ్ ట్రంక్ మార్గంలో 80వ దశకంలో కొత్త బ్రిడ్జిల నిర్మాణం జరిగింది. ప్రస్తుతం వాటి మీద రైళ్ల రాకపోకలు జరుగుతున్నాయి. పాత రైలు వంతెన నిర్మాణ పనుల పర్యవేక్షణ కోసం ప్రస్తుతం గాంధీ కొండగా పిలిచే గుట్టపై చీఫ్ ఇంజనీర్ బంగ్లా ఉండేది. 25 ఏళ్ల క్రితం వరకు అక్కడ పర్యవేక్షక ఇంజనీర్ బంగ్లా ఉండేది. 1989 వరకు ఈ రైలు వంతెన వినియోగంలో ఉంది. 1993లో డీకమిషన్ చేశారు. రైల్ బ్రిడ్జ్ నిర్మాణానికి అత్యంత విలువైన లోహాలను వినియోగించారు. వాటిని దక్కించుకున్న వారు వెస్ట్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి అత్యంత సంపన్నులుగా మారారు. ఒక్కో పిల్లర్ కూల్చడానికి 15 రోజుల సమయం పట్టొచ్చు. వంతెనకు రెండు వైపులా ఎత్తైన వాచ్ టవర్లు కూడా ఉంటాయి. పురాతన వారసత్వ కట్టడాలను కాపాడకుండా కూల్చివేయడంపై పలు విమర్శలు వస్తున్నాయి.